హలో అండి అందరికీ. చూసారా సొరకాయ పువ్వులు ఎలా వచ్చేస్తున్నాయో. ఫస్ట్ స్టార్టింగ్లో క్రీపర్కి ఎప్పుడైనా కూడా మెయిల్ ఫ్లవర్సే వస్తాయండి, ఫీమేల్ తర్వాత వస్తాయి, కంగారేం పడద్దు. ఒకవేళ అలా మాకు మొత్తం మెయిల్ ఫ్లవర్సే వస్తున్నాయి, ఫీమేల్ ఫ్లవర్స్ రావట్లేదు అనుకుంటే పాదు చివర టిప్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసేయండి, సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఒక సొరకాయకి నేను పాలినేషన్ చేశాను కదా, చూడండి పాపం గాలికి అటు ఇటు రాసుకొని ఆ కొమ్మలు రాసుకొని ఆ నల్ల నల్ల మచ్చలు ఎలా వచ్చాయో. కాయ మాత్రం హెల్దీగానే ఉంది పింద. ఇప్పుడు నేను నిన్న ఈవినింగ్ ఒక పువ్వు విచ్చుకుంది పింద. నేను ఈవినింగ్ మనకు కుదరలేదు అనుకుంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అదిగోండి పుప్పొడి పాలినేషన్ చేసేయడమే, హ్యాండ్ పాలినేషను. చూడండి అలాగా మెల్లగా రుద్దాలండి. ఆ లోపల ఉన్న ఎల్లో ఫీమేల్ ఫ్లవర్కి ఉన్న ఎల్లోది మాత్రం ఊడిపోయేలాగా రుద్దమాకండి, పైన అలాగా పుప్పొడిని అంటించాలంతే. మీరు కనుక దాన్ని గట్టిగా ప్రెస్ చేశారంటే అది ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. అది ఊడిపోయిందంటే మనకి ఇంకా పింద అనేది నిలబడదు, కాయ ఎదగడానికి సోర్స్ అనేది మనం పోగొడుతున్నాం అనమాట. అదిగోండి మెయిల్ ఫ్లవరు, ఫీమేల్ ఫ్లవరు. ఆ పుప్పుడితోటి దీనికి పాలినేషన్ చేసేయడమే, కాయ చక్కగా నిలబడిపోద్ది. పిందలు కొంతమంది పండిపోతున్నాయి, రాలిపోతున్నాయి అంటారు కదా, హ్యాండ్ పాలినేషన్ చేయాలండి. ఇవి సొరకాయ పువ్వులు ఈవినింగ్ పూట విచ్చుతాయి. ఈవినింగ్ మనకి పాలినేషన్ చేయడానికి కుదరలేదు అనుకోండి, ఎర్లీ మార్నింగ్ 6 నుంచి 7 లోపు ఒకసారి ఎర్లీ మార్నింగ్ పైకి వెళ్ళి పాలినేషన్ చేసేసుకోండి. పైన అంటే సారీ, నా టెర్రాస్ గార్డెన్ కదా, నేను పైన అంటున్నాను. చూడండి ఇంకా ఇవాళ వచ్చే ఈవినింగ్ ఆ మెయిల్ ఫ్లవర్ ఉంది, పక్కనే ఫీమేల్ ఫ్లవర్ కూడా ఉంది. చూసారా నాకు ఇలాగా ఈ ఫీమేల్ ఫ్లవర్సే వచ్చేస్తున్నాయి, మెయిల్ ఫ్లవర్సే కాదండి, రెండు మనకు అందుబాటులో ఉండాలి. బాయ్ బాయ్.